రైట్. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్లపై కొరడా జులిపిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ బాలా గారు అవైలబుల్గా ఉన్నారు. బాలా గారు నమస్తే సార్. సార్, ఈ బెట్టింగ్ యాప్లపై కేసులు నమోదు చేయడాన్ని అసలు ఏ కోవ కిందకు వస్తాయి, అట్లా ఏ సెక్షన్లు నమోదు చేస్తారంటారు వీటిపై? సార్, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు అనవసరంగా పాపం బిఎన్ఎస్ఎస్ మీద కేసులు కడుతున్నారు. అసలు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది దీనికి అసలు అప్లై అవ్వదు. ఎందుకంటే ఇది కన్జ్యూమర్ ఫోరం కి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ గైడ్ లైన్స్. అవేంటో కూడా నేను మీకు చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ జూన్ 2022 9th రోజున ఒక ఫైల్ నెంబర్ J225/2020 అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అవి ఏంటి అంటే మెయిన్గా మీరు ఆల్రెడీ చెప్తున్నారు బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించి ఇందులో చేర్చడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి అసలు వేటి కిందకు వస్తాయి, అసలు ఈ కన్సిడరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఒకటి, అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసిందండి. నోడల్ ఆఫీసర్స్ ని ప్రతి స్టేట్ లో కూడా ఇలాంటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించింది కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళకి, ముఖ్యంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 2017 తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్స్ కి సంబంధించినవన్నీ బ్యాన్ చేయమని చెప్పేసి అప్పుడే బిల్ పాస్ అయిందండి, అమెండ్మెంట్ బిల్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించింది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020లో మనకు బిల్ వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అలానే తెలంగాణలో కూడా ఈ గేమింగ్స్ అంటే బెట్టింగ్స్ కి సంబంధించిన గేమింగ్స్ లో దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి, గేమ్ ఆఫ్ స్కిల్ వేరు ఉంటది, గేమ్ ఆఫ్ చాయిస్ వేరు ఉంటదండి. అంటే గేమ్ ఆఫ్ స్కిల్స్ కి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాంకరెంట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది కాబట్టి ఏ స్టేట్ కి వాళ్ళు కావాల్సిన లాని మీరు తయారు చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. అంటే కొన్ని స్టేట్స్ లలో అలో ఉంది, కొన్ని స్టేట్స్ లలో అలో లేదు. అలో లేని స్టేట్స్ లలో ఎక్కడైతే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో డెఫినెట్ గా ఆ స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆ లా ప్రకారంగా వీళ్ళు ఫాలో అవ్వాలి. అంతేగాని బిఎన్ఎస్ సెక్షన్స్ ని పెట్టేసి ఈ రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. అయితే ఇక్కడ 4 ప్రిన్సిపల్స్ ని మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉంది సార్. ఎందుకంటే 4 E's అంటాం. ఒకటి ఇంజనీరింగ్, తర్వాత ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఈ 4 E'లు పాటించకుండా డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ లోకి ఇప్పుడు ఇంజనీరింగ్ జరుగుతోంది, లేకపోతే ఎనాక్ట్మెంట్ జరుగుతోంది. ఎడ్యుకేషన్ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ లోకి డైరెక్ట్ ఏజెన్సీస్ వస్తున్నాయి. అంటే ప్రజల యొక్క స్వేచ్ఛని అలానే వాళ్ళ యొక్క జీవితాలని హరించే విధంగా ఈరోజు పోలీస్ ఏజెన్సీస్ తయారైపోయినాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే డెఫినెట్ గా అవేర్నెస్ తీసుకురావాలి, తప్పలేదు. కానీ ఈ విధంగా అవేర్నెస్ కాదు తీసుకురావాల్సింది. ఇదే అవేర్నెస్ వీళ్ళ యాడ్స్ చేయకముందు 2017 నుంచి 2020 వరకు మనకు లాస్ తయారై ఉన్నాయి. నోడల్ ఆఫీసర్స్ ని పెట్టున్నారు. దానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనే ఒక దీన్ని బ్లాక్ చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి గవర్నమెంట్ ఇలాంటి యాడ్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది? దీంతో పాటు మన గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్లలో ఉన్న కొన్ని ఏజెన్సీస్ కూడా వీటిని యాడ్స్ రూపంలో తీసుకున్నాయి. మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, వీళ్ళకి కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు దీంతో పాటు వీళ్ళందరూ కూడా వీళ్ళే నిజంగా అఫెన్స్ చేసిన వాళ్ళు అని అనుకుంటే మరి గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీ కూడా దీంట్లో అఫెన్స్ అయినట్టే. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకు తెలుసో తెలియకో వీళ్ళకి కూడా లా అనేది తెలియదు అనడంలో అంటే ఎక్స్క్యూజబుల్ అనేది ఉండదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజబుల్. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బిఎన్ఎస్ అప్లై అవుతుందా లేదా అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. బిఎన్ఎస్ సెక్షన్ లో వీళ్ళు పెట్టే సెక్షన్స్ ఏంటంటే 311 సెక్షన్ పెడుతున్నారు. అలానే 420, గతంలో 420 అంటే ఇప్పుడు 319, 318 అవి పెడుతున్నారు. అసలు హౌ ఇట్ ఈస్ అప్లై? ఎప్పుడైనా చీటింగ్ చేయాలంటే మాలిషియస్ ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే వాళ్ళకి దురబుద్ధి ఉండాలి. వాళ్ళు దురుద్దేశంతో ముందే ప్లాన్ చేసి అంటే ఆ ప్లాన్ ప్రకారంగా వీళ్ళని చీట్ చేసే విధంగా ఉండాలి. దిస్ ఇస్ నాట్ అ ప్లాన్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎ చీటింగ్. దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కి ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి, ఏ లా అప్లై అవుతుంది అంటే కన్స్యూమర్ ఫోరం యాక్ట్, దానికి కన్స్యూమర్ లా ఒకటి ఉంది. కన్స్యూమర్ ఫోరం లో మెయిన్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా సెలబ్రిటీల బాధ్యతే కదా. అదే టైంలో ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా ఇవన్నీ ఉన్నాయన్నట్టుగా అంటున్నారు. మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి స్కోప్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది? ఆ కంపెనీ కమిట్మెంట్ కి సర్టిఫికేట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఆ బ్యాంక్ అకౌంట్ తర్వాత జిఎస్టీ ఎవరు ఓపెన్ చేశారు? దానికి సంబంధించిన కంప్లైన్సెస్, జిఎస్టీ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ అని ఎక్కడ జరుగుతున్నాయి? ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారానే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఎందుకు గేట్ ఓపెన్ చేశారు?